హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే ఏదో డల్గా అనిపించింది. ఎందుకంటే రేపటితో హాలిడేస్ అయిపోతే మళ్ళీ రేపు స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి. సో మేము ఏం చేస్తాం, ఏదన్నా మెమరీగా ఉండిపోవాలని ఒక పని చేద్దాం అనుకున్నాం. ఏదైనా మెమరీగా ఉండాలని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. అప్పుడే గుర్తొచ్చింది ఏదైనా చిన్న రాబరీ చేయాలని చెప్పేసి సరదాగా. అలా అనుకొని మాకు తెలిసిన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆమ్లా చెట్టు ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం ఆమ్లాలు దోచుకొని వద్దామని చెప్పేసి మా మామ దగ్గరికి వెళ్ళి అడిగితే మా మామ కూడా సరే అన్నారు. అలా సరదాగా వెళ్ళి నేను మా మామూలు వెళ్ళి ఒక 10 ఆమ్లాస్ వరకు రాబరీ చేసుకొని వచ్చేసాం. ఇదైతే ఆ ఆమ్లా ట్రీ అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఆమ్లాస్ చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి. సో ఇవైతే మేము కోసుకొని వచ్చాం. ఒక 10 దాకా ఉంటాయి. ఇవి న్యాచురల్ ఆర్గానిక్ ఆమ్లాలు. ఇవి తింటే కోల్డ్ తొందరగా తగ్గిపోతుందని అమ్మమ్మ చెప్పింది. అందుకనే మొత్తం నేనే తినేసాను. ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందంట. అందుకనే కోల్డ్ తొందరగా తగ్గిపోతుందంట. సో దీనివల్ల రెసిస్టెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న రాబరీస్ సరదాగా చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.